హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీస్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చేశానండి. ఈ రోజున చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ఒక 5 ఎగ్స్, 2 ఆనియన్స్, ఒక చిన్న సైజు 12 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆయిల్ ఎక్కువ వేయనండి దేనికి కూడా, కానీ కర్రీస్ అంత టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా వేస్తానండి, ఎక్కువ ఆయిల్ తక్కువ ఆయిల్ కాదు, కరెక్ట్గా ఆ కర్రీకి ఎంత కావాలో అంత వేస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకుని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏ ఆయిల్ వాడాలని, రైస్ బ్రాన్ ఆయిల్ వాడాలా, వేరుశనగల నూనె వాడాలా, నువ్వుల నూనె వాడాలని కాదండి. ఆయిల్ని తక్కువ చేసుకుంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ని తక్కువగా యూజ్ చేసుకోవాలి, అప్పుడు హెల్త్కి మంచిదండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. నేను చూపించే ఈ స్పూన్ ప్రకారం వేసుకోండి. కరెక్ట్గా సాల్ట్ అన్నీ సరిపోతాయండి. నేను కరెక్ట్గా అన్ని రేషియో ప్రకారం కర్రీకి ఎంత కావాలో అన్నీ కరెక్ట్గా చెప్తాను, దాని ప్రకారం మీరు చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. కారము 4 స్పూన్ల కారము వేసుకోవాలి. నేను చూపించే ఈ స్పూన్ ప్రకారం కారం వేసుకోండి. ఇది నేను మసాలా కారం అండి. దీంట్లోనే నేను కారం ఆడిపించేటప్పుడు ధనియాలను కూడా వేసి ఆడిస్తానండి. మీరు పచ్చికారం వేసుకుంటే 2 స్పూన్లు పచ్చికారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడిని కూడా మీరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని, ఈ టమాటా ముక్కలు పచ్చివాసన పోవటానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంత కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం బాగా మగ్గనివ్వాలి. ఏ సాల్ట్ వాడాలి, కల్లుప్పు వాడాలా లేకపోతే మామూలు సాల్ట్ వాడాలా అని కాదండి, సాల్ట్ని తక్కువ చేసుకోవాలి, ఎక్కువ సాల్ట్ వాడకూడదు. ఇప్పుడు ఎగ్స్ని, ఒక్కొక్క ఎగ్ని, ఇప్పుడు టమాటా ఆయిల్ పైకి వచ్చినాక ఒక్కొక్క ఎగ్ని మనం ఒక చిన్న గిన్నెలో పగలకొట్టి వేసుకొని దాన్ని ఇలాగా యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా స్పూన్తో పగలకొట్టి ఒక్కొక్క ఎగ్ని వేసేయచ్చు. ఇలా ఒక్కొక్క ఎగ్ని ఇందులో నెమ్మదిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, కలపకుండా అలాగా 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి మగ్గింది. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటిగా కదుపుకుందాం. ఇలా నెమ్మదిగా ఒకేసారి కదపకుండా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసుకొని కదుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీరను దీని మీద గార్నిష్ చేసుకుందాం. ఈ కొత్తిమీర వేసినాక ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిద్దాం.
మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అంతే అండి, టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ టిఫిన్కి గ్రీన్ పీస్ మసాలా చేశానండి, చపాతీతో కాంబినేషన్గా. ఈ కర్రీ పూరికి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ గ్రీన్ పీస్ మసాలా కోసం ఎండు బఠానీ యూజ్ చేశానండి. మధ్యాహ్నం లంచ్కి ఎగ్ కర్రీ చేశాను, మార్నింగ్ ఎండు బఠానీ మసాలా చేశాను. ఎండు బఠానీ కప్పు తీసుకొని దీన్ని నైటే మనము నానబెట్టుకోవాలండి. ఈ బఠానీని నైట్ నానబెట్టేసుకోవాలి, పొద్దున ఇలాగా నానిపోతుంది. ఈ నానిపోయిన దాంట్లో వాటర్ పోసుకొని దీన్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 6 టమోటాలు, కొంచెం అల్లం ముక్క, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం సోంపు, వీటిని మిక్సీలో మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, పేస్ట్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక పట్ట, లవంగాలు 4, అనాస పువ్వు 1, 2 యాలక్కాయలు, మరాఠీ మొగ్గ 1 వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ముక్కని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, మూడు స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. ఏ కర్రీకి కూడా సాల్టు, ఆయిల్, కారము కరెక్ట్గా వేసుకుంటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అది వేసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అది మగ్గే లోపల మనం ఉడకపెట్టిన బఠానీ వడకట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో మనం 4 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న బఠానీ వడకట్టిన నీళ్ళను ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలో వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ బఠానీని ఇందులో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కర్రీని. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు కర్రీని ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ మసాలా రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీకి, పూరీకి, ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుందండి సైడ్ డిష్గా. పిల్లలకు కూడా ఇలా బఠానీ కర్రీ పెట్టడం వల్ల పిల్లలకి ప్రోటీన్ కూడా బాగా దొరుకుతుందండి. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.